ఫైజ్ అహ్మద్ ఫైజ్ తెలుగు ప్రజలకు చాలా తక్కువ మందికి కవులకు, రచయితలకు, కళాకారులకు తెలిసిన పేరే అయి ఉంటుంది. కానీ సామాన్య ప్రజానికానికి అయితే ఈ పేరు తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మేధావిగా, కవిగా, నిర్మాతగా, ఉద్యమాలకు సంబంధించి అట్లాగే ఆయన రాసినటువంటి కవిత్వానికి తెలుగు అనువాదం చేసినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా 95% అంగవైకల్యం కలిగినా కూడా ఆయనను అండాశల్లో పెట్టి చిత్రహింసల వలన తర్వాత కాలంలో చనిపోయినటువంటి అతను అనువాదించినటువంటి పుస్తకం ఐ రిఫ్యూజ్ టు డై, అనగా నేను చావును నిరాకరిస్తున్నాను అన్నబడేటువంటి ఈ యొక్క కవి, రచయిత మరియు అంతర్జాతీయ హక్కుల నేత యొక్క పుస్తక పరిచయం ఈ రెండు ఇది జరగబోయేటువంటిది 22వ తేదీ మార్చి 26న కాకినాడలో ఉన్నటువంటి యూటీఎఫ్ హోమ్ కచేరీపేటలో ఉంది. అక్కడ ఈ యొక్క సభ జరుగుతుంది, అనగా పుస్తక పరిచయ సభ. ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసినటువంటి కవితలకు తెలుగులో అనువదించినటువంటి ఈ యొక్క పుస్తక సభ, ఆ వక్తలు అందులో మాట్లాడవలసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి లిస్ట్ ఏంటంటే ఖాదర్ మొహియుద్దీన్, తర్వాత పుప్పాల శ్రీరామ్, జి రామ్దేవ్, అరసవిల్లి కృష్ణ, తర్వాత అద్దెపల్లి ప్రభు, తర్వాత కె రవిచంద్రన్. ఈ యొక్క సభ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ధిక్కార స్వరాలు ఇవి. ఒకటి భారతదేశానికి సంబంధించింది అయితే, రెండవది పాకిస్తాన్కు సంబంధించింది. కాబట్టి ఈ యొక్క నిర్వాహకులు కైతాబత్తుల రమేశ్వరరావు, KLMR ప్రసాద్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. వీళ్ళు అయితే పోయే అవకాశం ఉన్న వాళ్ళు తప్పక దీన్ని అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం.